మార్నింగ్. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిపోయిందని చూస్తున్నారా? ఇప్పుడు వరకు నా వీడియోస్ చూస్తుంటే వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటున్నారా? ఫైనల్లీ 5 months తర్వాత నేను ఇంటికి వచ్చాను. సో పాతదంతా మీరు నా వీడియోస్ చూస్తుంటే మా పెద్దమ్మ కూడా కనిపించిండిద్ది. సో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు వరకు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను కాబట్టి ఇప్పటి నుంచి రెసిపీస్ అన్నీ అమ్మ చేసి పెడితే నేను తింటా. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మని కలిసేద్దామా? మా ఇటామా అదిగా అమ్మ వచ్చేసారు. హాయ్ ఫ్రెండ్స్. సో మా ఇవాళ ఏం స్పెషల్స్ చేస్తున్నావు, ఏం పెడుతున్నావు నాకు? 5 months తర్వాత వచ్చాను కదా ఇంటికి, మరి ఏం పెడుతున్నావు నాకు? చూడండి, మా పిల్లలు తినేవే ప్రతిసారి వాళ్ళకి ఇష్టమైన వంటలు నేను చేస్తుంటాను. ఒక్కసారి రైస్ చేసాం అనుకోండి, 5-6 రకాల రెసిపీస్ మీకు చూపిస్తాను. ఒక సామెత ఉంది కదా, ఒక దెబ్బకి 2 పెట్టెలని. ఇట్లా ఒక రైస్కి 5 to 6 రెసిపీస్ మీకు రెడీ అవుతాయి. ఓకే, చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మమ్మీ చేసేస్తుంది, మనం తినేద్దాం. పద వెళ్ళి చూసేద్దాం. చూడండి, ఇలా మనం 2 డబ్బాలు కానీ 3 డబ్బాలు కానీ ఒకేసారి రైస్ వండుకున్నాం అనుకోండి, దీంట్లో 1/4 కప్ వాటర్ తగ్గించి పోసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇట్లా చేసింది ఎందుకు చేసామనుకుంటున్నారు? దీంతో మీకు 5 to 6 ఐటమ్స్ చూపించబోతున్నాను. ఒకేసారి వండిన దాన్ని 5 to 6 ఐటమ్స్ రెడీ చేసి మీకు చూపిస్తాను. చూడండి, నెయ్యి వేసి, నేను జీడిపప్పు, ద్రాక్ష, ఇంకేమన్నా మన సారపప్పు అట్లా ఉన్నా కూడా వేయించుకోవచ్చు. నెయ్యి మనకు కావాల్సిన జీడిపప్పు వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం ద్రాక్ష వేసుకోవాలి, నైవేద్యంలో వేసుకోవడానికి. ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుందండి. జస్ట్ టేస్ట్ కోసం ఒక 5 అట్లా వేసుకుంటే చాలు. చూడండి, ఇట్లా లైట్గా బ్రౌన్ షేడ్ వస్తే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది పండగల సీజన్ కదండి. ఇలా యాలక్కాయలు కొంచెం మిక్సీలో వేసేసుకొని 15 అట్లా, కొంచెం షుగర్ జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసి మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు యాలక్కాయల పొడి వేసుకోకుండా ప్రతి స్వీట్లో యాలక్కాయలు వేసుకుంటాం కాబట్టి ఇది కలిపేసుకోవచ్చు. యాలక్కాయల పొడి రెడీ. చూడండి, బెల్లం ఈ గ్లాస్ తోటి 3/4 వేసుకున్నాను. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇట్లా వేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే చాలండి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. జస్ట్ కరిగితే చాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగిన తర్వాత వడగట్టి, మనం పాలల్లో అన్నం నీట్గా ఉడికిపోయింది మెత్తగా, దాంట్లో ఇది యాడ్ చేసుకోవటం. ఇట్లా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు వడగట్టుకున్నాం. ఇట్లా సౌండ్ వస్తున్నప్పుడు ఒక చుక్క బట్టంతో మూత వేసేయాలి. మళ్ళీ మూత ఇట్లా పెట్టానుకోండి, మళ్ళీ పొంగుతాయి. జస్ట్ అట్లా 3 సార్లు పొంగించడం మంచిది అంటారు. నాకు తెలిసి మీకు చెప్తున్నాను. ఓకే అండి. అన్నం ఎట్లా వేస్తున్నానో చూడండి. పాలలో కొంచెం అన్నం వేసేసాను. కలపెడదాము. కొంచెం పాలలో అన్నం ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు జస్ట్ అట్లా ఉడికిన తర్వాత బెల్లం వేసుకున్నాం. వడగట్టేస్తున్నాను. చూడు, ఇంట్లో ఏమైనా వేస్ట్ ఉన్నా కానీ పోతుందండి ఇట్లా వడగట్టుకుంటాను. ఇట్లా మనము పాకం వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అదొకటి, పాలు కొంతమందికి విరుగుతాయి అని అంటుంటారు చాలామంది. ఇట్లయితే పాలు విరగకుండా చక్కగా వస్తుంది మనకి. పాలు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టండి, లేకపోతే అడిగంటుందండి. ఇంకా
5 నిమిషాలు అయిన తర్వాత దించేసేసి మనం ఫస్ట్ జీడిపప్పు నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి డెకరేట్ చేసుకోవడమే. మీకు అంత కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి, దీంట్లో కొంచెం యాలక్కాయల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలానే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. కలబెట్టేసుకొని ఒక 5 నిమిషాల నుంచి దించేస్తాను. ఇట్లా కాచి చల్లార్చిన పాలు వేసామనుకోండి, మనకి పెరుగు పుల్లగా లేకుండా సాయంత్రం వరకు టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం ఒక చిన్న గ్లాసులో 1/4 పాలు తీసుకున్నాను అంతే అనమాట. కాచాను, ఇది చల్లారినవి. దాంట్లో మనకు కావలసినంత, మీకు కొంచెంగా చూపిస్తున్నాను కాబట్టి నేను కొంచెంగా చేస్తున్నానండి. మనకు సఫిషియెంట్గా ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇట్లా పాల్లో అన్నం కలిపేసామండి. ఇప్పుడు మనకు కావలసినంత పెరుగు, అంటే కొంచెం పెరుగు ఎక్కువ ఉంటే బాగుంటుంది, కలుపుకోవాలి. దీంట్లో కావలసినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి నీట్గా కలబెట్టుకొని తాలింపు వేసుకోవటమే. దీని టేస్ట్ అంతా తాలింపులోనే ఉందండి, దీని టేస్ట్ అంతా. దద్దోజనానికి తాలింపు అండి. కొంచెం ఆయిల్ వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలు. నూనె వేడెక్కింది, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేయాలండి. ఇంగువ వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. 2 ఎండుమిరపకాయలు జస్ట్ ఇంచు వేస్తే చాలండి. అంటే నేను కొంచెంగా చేస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తాను. మీ క్వాంటిటీని బట్టి 2-3 మిరపకాయలు వేసుకోవచ్చు. మనం కొంచెం నోటికి కొంచెం కారం తగలాలి కదా. ఒక పచ్చిమిరపకాయ సన్నగా ముక్కలు కోసి వేసానండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేనందువల్ల వేయట్లేదు. చూడండి, లైట్గా వేగినట్టు వేయించాలండి. మొత్తం పూర్తిగా వేయించకూడదు, కొంచెం లైట్గా పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయలు అవి. ఇంకో మాత్రం మర్చిపోవద్దండి, ఇట్లా తాలింపు ఈ పెరుగన్నంలో వేసుకోవటం. దీంట్లో వేసుకున్న వాళ్ళు కొంచెం ఉల్లిపాయలు, అంటే దేవుడికి ఉల్లిపాయలు పెట్టం కాబట్టి వేయట్లేదు, కొంచెం ఉల్లిపాయలు వేసుకోవచ్చు, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. కొంతమంది ఇదిగోండి అల్లం సన్నగా ముక్కలు కోసి వేసుకుంటామండి మనం. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా. దానిమ్మ గింజలు వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచి రెడ్ కలర్ ఉంటుంది కదా, లైట్ పింక్ కలరు, చాలా చూడటానికి చాలా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటారండి తురిమి, అంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి, తినటానికి టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో మీరు కొంచెం సాల్ట్ టేస్ట్ చూసేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. అంతేనండి, దద్దోజనం రెడీ. చూడండి, ఇప్పుడు 3 రకాల ఐటమ్స్కి తాలింపు పెడుతున్నాను. చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, పప్పు పొంగలి. ఒకేసారి తాలింపు పెట్టుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది. చూడండి, బాండల్లో నూనె వేసుకున్నాను, 3టికి సరిపోయేంత నూనె. కొంచెం వేడెక్కింది, ఆవాలు 3టికి కాబట్టి 3 స్పూన్లు, చిన్న స్పూన్ చూసారు కదా నా స్పూను ఎంత చిన్నగా ఉందో, అట్లా మీకు సరిపోయే క్వాంటిటీని బట్టి ఆవాలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, అన్నిటికీ పసుపు వాడతాం కాబట్టి పసుపు కూడా వేసుకున్నాను. ఇటు తాలింపులో వేసుకున్న మంచి కలర్ వస్తుంది. అవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, చూడండి వేరుశనగపప్పు,
ఇంగువ మూడింటికి సరిపోయేటట్టు వేసుకోండి. అన్నీ ఏదైనా సరే మూడింటికి సరిపోయేటట్టు వేసుకోండి. ఇంగువ ఉంటేనే మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుందండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. తాలింపు రెడీ అయిందండి. ఇట్లా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటం. సరికండి ఇందాక అన్నం చేసాం కదా, కొంచెం సైడ్కి తీసేసి ఆరబెట్టేసాను. దీంట్లో సాల్ట్ వేస్తున్నాను కొంచెం. చూడండి, ఇది నిమ్మకాయ రసం తీసేసి దీంట్లో సాల్ట్ కలిపి పెట్టుకున్నాను. స్టోర్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి 1 month దాకా ఉంటుంది. అంటే మనకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం అయిందనుకోండి, దాంట్లో 1/6 సాల్ట్ కలిపి దీంట్లో స్టోర్ అంటే మనం బాటిల్లోనే స్టోర్ చేసుకోవాలండి. స్టీల్ బాటిల్లో కానీ ఇంక వీటిలో స్టోర్ చేసుకోకూడదు. ఇది సిట్రిక్ యాసిడ్ కాబట్టి ఇట్లా స్టోర్ చేసుకుంటే మన ఇన్స్టెంట్గా నిమ్మకాయ రసం తయారవుతుంది. మనం ఎప్పుడు కావాలంటే ఏటిలైనా సరే నిమ్మకాయ రసం కావాలనుకుంటే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకొని ఉపయోగించుకుంటే ఏ ఐటమ్ అయినా కానీ ఈజీగా రెడీ అవుతుంది. అప్పటికప్పుడు ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. చూసారా, అన్నంలో కొంచెం కావాల్సినంత నిమ్మకాయ రసం వేసుకుంటున్నాము. ఇందాక సాల్ట్ వేసాను కదా, తగ్గితే కొంచెం లైట్గా కలుపుకోవచ్చు. ఇది 3టికి వేసుకున్నాం కదండి. ఇప్పుడు నిమ్మకాయ కలిపిన అన్నంలో కొంచెం ఈ తాలింపులు యాడ్ చేసుకొని కలుపుకోవటం. లాస్ట్లో మీరు సాల్ట్ టేస్ట్ చూసుకోండి కలిపిన తర్వాత. చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో. చింతపండు పులిహోరకండి తగినంత సాల్ట్, చింతపండు పులుసు వేసి నీట్గా పూర్తి కలిసేటట్టు కలబెట్టుకోవాలి. తాలింపు దీనికి సరిపోయే తాలింపు వేసుకొని, ఆల్రెడీ తాలింపులో పసుపు వేసుకున్నాం కాబట్టి ఎల్లో షేడ్ వస్తుందండి. చూడండి, కలిపిన తర్వాత ఎంత బాగుంటుంది. పులిహోర రెడీ. చూడండి ఎంత ఎల్లో షేడ్లో వచ్చిందో. ఇంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు నంచుకొని తింటుంటే పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్. బుజ్జి, స్టవ్ మీద గిన్నెలో కొంచెం నూనె వేయమ్మా, నెయ్యి వేయమ్మా. ఓ 2-3 స్పూన్స్ చాలు. ఓకే, ఇది సరిపోయిందిగా. 2-3 స్పూన్స్. ఇది అట్లానే ఉంది, అయినా పర్లేదు. దీంట్లో జస్ట్ 5 స్పూన్స్ చక్కెర వేసండి. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను క్వాంటిటీ ఎట్లా అని కరెక్ట్గా చెప్తాను మీకు. దీంట్లో 1 స్పూన్ నీళ్ళు వేస్తే కావాలి. రాలేదు, సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, 2 స్పూన్లు బెల్లం. ఇది బెల్లం వేస్తున్నారు అనుకుంటున్నారా? చక్కెర బెల్లం 2 వేస్తేనే టేస్ట్ సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందండి బెల్లం వేస్తేనే. లైట్గా జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తే చాలు. కొంచెం ఇలాచీ పొడి, యాలక్కాయ పొడి వేస్తే స్మెల్ తెలిసిందేగా మనందరికీ. జస్ట్ అట్లా కలిపిన తర్వాత దీంట్లో మనం ఇందాక వండిన అన్నాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లో పచ్చకర్పూరం వేస్తామండి. నాది చాలా కొంచెం క్వాంటిటీ కాబట్టి చాలా కొంచెం వేసి, ఇది ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. చూసుకొని చాలా పించి వేయాలి. చూసారా,
ఎంత ఉందో పచ్చికర్పూరం ఇట్లా పొడి చేసుకొని బాగా కలపండి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇందాక మనం వేయించాం కదండి కొబ్బరి ముక్కలు కూడా కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి. తర్వాత జీడిపప్పు, ద్రాక్ష ఇంకా అవన్నీ డెకరేట్ చేసుకోవటం. తర్వాత మనం ఆరిపోయిన తర్వాత పొడి ఆడిపోతుంది. దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే పొడిగా టేస్ట్ బాగుంటుంది. చూడండి అంత మంచి కలర్ వచ్చింది. బెల్లం వేసినాము మనము, అది మంచి స్మెల్ వస్తుందండి. పచ్చికర్పూరం వేసాము, యాలక్కాయలు వేసాము, నెయ్యి వేసాము కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఓకే, పప్పు పొంగలికి రెడీ చేసామండి. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుంటాము. ఇందాక మనం తాలింపు ఆల్రెడీ చేసి పెట్టించాం కదండి, అది కాకుండా కొంచెం నెయ్యి తాలింపు వేసుకుంటే దీనికి మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మనం ఎక్కువ జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, ఆల్రెడీ తాలింపు తర్వాత వేసుకుంటాము. చివరికి నెయ్యిలో మాత్రం ఇవి వేయించుకొని జీలకర్ర వేగిందండి. దీంట్లో 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాం. అంటే దీనికి నీళ్ళు ఎక్కువ పడితే ఆల్రెడీ అన్నం వండేసాం కాబట్టి 2 గ్లాసులు పోసుకున్నాను, సరిపోతుంది. కొంచెం లైట్ గ్రేవీగా ఉంటేనే దీని టేస్ట్ ఉంటుందండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి సరిపోయే సాల్ట్ వేస్తున్నానండి. నీళ్ళు కడుపులు ఆడుతున్నాయి కదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి పెసరపప్పు. నేను పొట్టు పెసరపప్పు వాడుతున్నాను, హెల్త్కి మంచిదని. ఏదైనా పుట్టు లేకపోయినా పర్లేదండి. ఇలా నానబెట్టిన పెసరపప్పు వేసాం కదండి, ఇది త్వరగానే ఉడికిపోతుంది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం వండిన అన్నం దీంట్లో కలుపుకున్నాం. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇది కూడా అన్నం కలిపేస్తున్నాను. చూడండి, దీనికి కూడా తాలింపు వేస్తున్నాను. తాలింపు వేసేసి కలబెట్టి సిమ్లో పెట్టేసేసి మూత పెట్టడం అండి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కుక్కర్లో పచ్చిశనగపప్పు వేసేసి ఉడికించామండి. ఎట్లా అంటే మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఉడికాడు. చూసారు కదా, ఇట్లా చిదిపితే కొంచెం ఇట్లా నలిపితే ఇట్లా వచ్చేటట్టు అనమాట. మరీ మెత్తగా చేసాం పేస్ట్గా ఉంటే బాగుండదు. ఇట్లా క్లాత్ మీదైనా వేసుకొని ఆరబెట్టుకోవచ్చు. లేదనుకోండి వడగట్టే గిన్నె ఉందనుకోండి, ఈ వడగట్టే గిన్నెలో వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఆరిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇట్లా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి, మెత్తగా వేసుకోకూడదండి. వేసుకుంటే టేస్ట్ ఉండదు. మనకు కొంచెం పప్పులు తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది. మనం 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 1/3/4 అంటే 2 కానీ 2 కంటే కొంచెం తక్కువ కానీ. బెల్లం తినేదాన్ని బట్టి కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు, కొంతమంది తక్కువ తింటారు. చూసుకొని 1కి 2 ఈస్ట్ ఇది 2 రేషియో అండి. ఇది ఇట్లా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకున్నాం. ఫస్ట్ ఇట్లా కరిగింది కదండి, చూడండి మొత్తం అంతా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం కచ్చాబచ్చాగా శనగపప్పును వేసుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేసుకోవాలి.
దీంట్లో అలానే కొంచెం యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకుంటాం. ఇది సిమ్లో పెట్టుకోండి, అడుగంటకుండా నీట్గా అవుతుంది. సిమ్లో పెట్టుకొని చేస్తే ఇది బెల్లం కరిగింది కాబట్టి కొంచెం నీళ్ళుగా అవుతుంది. మళ్ళీ ఇది కొంచెం దగ్గర పడాలి. యాలక్కాయలు కూడా కొంచెం యాడ్ చేస్తాము మంచి స్మెల్ కోసము. ఇది వేయటంతోనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. చూడండి దగ్గర పడిపోతూ ఉంది. ఇట్లా దగ్గరకు వచ్చేసింది. చల్లారితే ముద్దలు వచ్చేస్తాయి. చూసారా ఈ పప్పులు ఇట్లా కచ్చా పచ్చాగా ఉంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కనీసం 2-3 రోజులు ఉంటుందండి. ఇట్లా పాకం చేసాం కాబట్టి ఏం పాడవు. 2-3 రోజులు మనకి నిల్వ ఉంటాయి. ఇట్లా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ముద్దకు వచ్చేసింది. ఇందాక రుబ్బుకున్నాం కదండి ఫైన్గా. చూడండి ఇట్లా కొంచెం చిక్కగా బజ్జీ పిండిలాగా ఉండాలన్నమాట. లేకపోతే పలచగా ఉంటే పిండి అంతా నూనెలోకి వెళ్ళిపోతుంది. అదొకటి. వెడల్పు గిన్నెలో కాకుండా ఇట్లాంటి పొడుగు గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, తక్కువ పిండిలో ఎక్కువ పూర్ణాలు చేసుకో. వెడల్పు పిండిలో మునగదు. అది కూడా ఒక టిప్పు. ఒక ముద్ద అట్లా వేసుకొని దాని మీద పిండి ఇట్లా ఫిల్ చేయండి. ఇట్లా మన చేతులను వేళ్ళని గిన్నెకి ఇట్లా రాసారనుకోండి, తోకలు రాకుండా రౌండ్గా వస్తుంది అన్నమాట. తోకలు అట్లా ఏం ఉండదు. మీడియంలో కాల్చుకోవాలండి. ఇది హైలో పెట్టద్దు. స్టవ్ మీడియంలో పెట్టుకుంటే స్లోగా మంచి కలర్లో కాలుతాయి. తిరిగేసేటప్పుడు ఇట్లా సన్న గరిట స్పూన్ పొడుగ్గా ఉండేది లైట్గా సింపుల్గా నిదానంగా తిరిగేసుకోండి. చూడండి 2 స్పూన్లు పెట్టి అట్లా చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. ఇది ఎప్పుడు చేయాలంటే ఒక స్పూన్తో తిప్పడం కుదరకపోతే కొంచెం ఎక్కువ కానీ అండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో. గోల్డెన్ బ్రౌన్ మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. సో మన పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఏం ఇంకొక మిగిలింది మనకు పానకం. వడపప్పు. వడపప్పు కూడా ఉంది. వడపప్పు చాలా ఈజీ. అది కూడా అది మాత్రం మా బుజ్జి చేస్తుంది. వడపప్పు చేయటం మాత్రం మీకు తెలుసా లేదా కానీ బుజ్జికి బాగా తెలుసు మా పాపకి. అది నేను చెప్తాను ఎలా చేయాలో. ఓకేనా? వెయిట్ అండ్ సీ. చూడండి అంత సౌండ్ ఎట్లా వస్తుందో. కరకర కరకర సౌండ్ వస్తుంది. ఇప్పుడు పానకం చేస్తున్నాం. సో ఇలా బెల్లం తీసుకున్నాం. ఇందాక చిన్న గ్లాస్ చూసాం కదా మినపప్పు అవన్నీ నానబెట్టుకున్నవి. సో అంత గ్లాస్ బెల్లానికి ఇప్పుడు 1 గ్లాస్ వాటర్. ఆ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. ఒక 1:2 రేషియో అన్నమాట. పెద్ద గ్లాస్, చిన్న గ్లాస్ కాదు నేను అన్నది. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెడితే మెత్తగా అయిపోతుంది బెల్లము. తర్వాత కలపాలి. సో చూసారా మనం బెల్లం కూడా కరిగిపోయింది. కోర్స్ బెల్లం స్పూన్తో కాదు కలిపెట్టేది, చేత్తో కలిపెడితే మనకు త్వరగా కరిగిపోయింది. చేత్తోనే కలిపితే బెటర్. స్పూన్ ఊరినే మీకు చూపించడానికి పెట్టాను. సో ఈ బెల్లం కరిగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నాం ఈ పాకంలోకి? నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఘాటుగా టేస్ట్గా కారంగా తీయంగా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాలక్కాయల పొడి. మిరియాల పొడిలో కొంచెం సాల్ట్ కూడా కలిపానండి. దీంట్లో పించ్ సాల్ట్ వేసుకుంటే మంచి టేస్టీ పానకం రెడీ. ఇంతే, మీరు చేయాల్సిన పనేమీ లేదు. చూసుకోండి
ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే చలువ అంటారు. చలువ కూడా చేస్తుంది కాబట్టి ఎవరికన్నా లైక్ బాడీ హీట్గా ఉంది అనుకుంటే మీరు పానకం కూడా ట్రై చేయొచ్చు. ఓన్లీ శ్రీరామనవమి అప్పుడు అనుకుంటారేమో కానీ తెక్కిలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో పానకం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి వడపప్పు. మా అన్న వడపప్పు ఎక్కడా? ఇక మనం తయారు చేసి పెట్టిన వడపప్పు కష్టపడి లిటరల్గా ఏం చేశారంటే వడపప్పుకి మమ్మీ ఇందాక పప్పు పొంగల్కి లైక్ పెసరపప్పు ఏదైతే ఉందో నానబెట్టింది కదా, అదే దాంట్లో నుంచి వాటర్ తీసేసి అవి ఆల్రెడీ నానిపోయాయి కాబట్టి దానికి కొంచెం కొబ్బరి వేస్తా, అంతే వడపప్పు అయిపోయింది. నా వడపప్పు అంత ఈజీగా ఉంది. సో ఏంటి ఇక్కడ పొట్టు ఉంది అనుకుంటున్నారా? పొట్టులో యాక్చువల్లీ వైటమిన్స్ ఎక్కువ. జనరల్గా తెలిస్తే ఏదైనా సరే పొట్టుతో తింటేనే అది అన్నం కానివ్వండి, లైక్ పాలిష్డ్ కాకుండా అన్పాలిష్డ్ రైస్ అయితే ఇంకా మంచిది. అండ్ మనం మినపప్పు కానీ ఏదైనా సరే పొట్టుతో ఉన్న తింటే హెల్త్కి మంచిది. అలానే ఈ పొట్టు వల్ల మనకు ఈ స్వీట్నెస్ కూడా. సో అన్ని రెసిపీస్ రెడీ అయిపోయాయి అండ్ తినడానికి రెడీగా ఉన్నాను నేనైతే. నా ఫేస్ చూసారు అసలు ఎలా జిడ్డు జిడ్డుగా కారిపోతుందో. అఫ్కోర్స్ నేను వంట చేయలేదు, మీరు అందరూ చూసారు. నా వాయిస్ అయితే అసలు వీడియోలోనే ఎక్కడ లేదు, మొత్తం అమ్మ చేశారు. నేను మాత్రం పక్కన కొంచెం లొట్లేస్తూ ఉన్నా ఎప్పుడైతే అని. అంతే కదండి, చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే తినేవాళ్ళే కదా ఆయాసపడేది. అందరూ తెలిసిన విషయమే కదా మరి. మమ్మీ కూడా జోకులు అయితే స్టార్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం, తింటాం మాత్రమే మిగిలింది మనం, మరి తినేద్దాం. సో అప్పటి వరకు తప్పకుండా చూస్తూ ఉండండి, ఇంకొన్ని రెసిపీస్ వస్తూ ఉంటాయి. అమ్మ చేస్తూ ఉంటారు, నేను తింటూ ఉంటాను. బట్ డోంట్ వరీ, మధ్య మధ్యలో నేను హెల్ప్ చేస్తుంటా. అప్పటి వరకు బాయ్.